నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నిజాంసాగర్ కెనాల్లో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. చిన్నారి మహారాష్ట్రలోని ముద్ఖేడ్ మండలం ఖేరూర్కు చెందిన ప్రాచీగా గుర్తించారు పోలీసులు. పాప తండ్రి పాండురంగనే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరనే కారణంతో కూతుర్ని హతమార్చినట్లు ఐడెంటిఫై చేశారు. చిన్నారి తండ్రి పాండురంగతో పాటు హత్యకు ప్రోత్సహించిన ప్రస్తుత సర్పంచ్ గణేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నిజాంసాగర్ కెనాల్లో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. చిన్నారి మహారాష్ట్రలోని ముద్ఖేడ్ మండలం ఖేరూర్కు చెందిన ప్రాచిగా గుర్తించారు పోలీసులు. పాప తండ్రి పాండురంగనే చిన్నారిని హత్య చేసినట్లు నిర్ధారించారు. ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరనే కారణంతో కూతుర్ని హతమార్చినట్లు ఐడెంటిఫై చేశారు. చిన్నారి తండ్రి పాండురంగతో పాటు హత్యకు ప్రోత్సహించిన ప్రస్తుత సర్పంచ్ గణేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC 630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఎంఐ కనిపించట్లేదు, ఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖ్యేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఎంఐ యొక్క నేటివిటీ ఏముంది, ఈ ఎంఐ ఫలానా కెరూర్ గ్రామం ముఖ్యేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను ముగ్గురు పిల్లలకి తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉంటారని నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 నేను బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంబం తుబ్బదండానికి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాంసాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి 2 రోజులు దాకా